తిరుపతిలోని ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్లో హృదయ వైద్యంలో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగంలో 800 విజయవంతమైన శస్త్రచికిత్సలు పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అత్యాధునిక హృదయ చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం తమ అనుభవాలను, సేవా ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆసుపత్రి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ త్రిలోక్ మాట్లాడుతూ 800 సిపివిఎస్ శస్త్రచికిత్సలు పూర్తి చేయడం మా బృందానికి గర్వకారణమన్నారు. ప్రతి రోగి జీవితమే మా లక్ష్యమని, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం, బలమైన క్రిటికల్ కేర్ మద్దతుతో క్లిష్టమైన హృదయ శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్లో మెట్రో స్థాయి హృదయ చికిత్సలు అందించడం మా లక్ష్యమని, 800 సిటీవీఎస్ సర్జరీలు పూర్తి చేయడం ఆసుపత్రి వైద్య ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం మరో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ సిటీవీఎస్ విభాగం సాధించిన ఈ మైలురాయి ఆసుపత్రిలోని టీమ్ వర్క్స్ కు, క్రమశిక్షణకు, వైద్య నైపుణ్యానికి ప్రతీకన్నారు. భవిష్యత్తులో ఇంకా ఆధునిక వైద్య సేవలను విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, 24/7 క్రిటికల్ కేర్ మద్దతు వల్ల ఇలాంటి పెద్ద సంఖ్యలో విజయవంతమైన హృదయ శస్త్రచికిత్సలు సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రతిమ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ఈ ఘన విజయాన్ని సాధించిన డాక్టర్ త్రిలోక్ కి అభినందనలు తెలియజేశారు. సో మనకి ఫస్ట్ లో ఎంత తక్కువ ఉంటుంది అనమాట, మనకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఆలోచన చేయకుండా సో ఆస్టర్, శ్రీధర్ అండ్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఆయనకు ఒక పర్ఫెక్ట్ టీం, మంచి టీముని మనకు ఉండాలన్నమాట. సో ఇటువంటి టీము నేను వేరే అంటే ముందు ఇక్కడ తిరుపతి రాకముందు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో నేను పనిచేసినప్పుడు చూసినప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ సిటీవీఎస్ సర్జరీ టీంని నేను ఎక్కడ చూడలే. సో అది దాంతోపాటు ఆయన స్కిల్, ఆయన పేషెంట్స్తో మాట్లాడేటువంటి విధానము, ఆయన డీల్ చేసేటువంటి విధానము, ప్లస్ సర్జికల్ స్కిల్, ఇవన్నీ కలిసి మనకి 800 సక్సెస్ఫుల్ కేసుల్ని సో ఇక్కడ ఆస్టర్ నారాయణలో చేయటం అనేది మాకందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. సో ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పడడం జరిగింది. ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈస్ మన త్రిలోక్ ఆఫ్ పంప్ సర్జరీస్, దీంట్లో మోర్ సక్సెస్ ఉంటుంది. ఆఫ్ పంప్ అంటే హార్ట్ కొట్టుకుంటుంది, బీటింగ్ ఉంటుంది, బీటింగ్ సర్జరీ అంటారు. హార్ట్ బీట్ సర్జరీ, హార్ట్ బీటింగ్ ఉంటుంది, ఆ టైంలోనే సర్జరీ చేస్తారు. మామూలుగా ఏంటంటే హార్ట్ లంగ్ మిషన్స్ ఉంటాయి, ఈ బ్లడ్ అంతా డైవర్ట్ చేస్తారు, హార్ట్ ఫంక్షన్ ఉండదు. సో దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ రిస్క్తో కూడుకుంటాయి. ఈ బీటింగ్ సర్జరీస్ మాత్రము బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండేదానివల్ల మనకు సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది. ఈ సర్జరీస్ అన్నీ కూడా రాయలసీమ ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 800 సర్జరీ అనేది ఈ రాయలసీమ మరియు తిరుపతి జిల్లాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్, ప్లస్ మన స్టేట్లో ఉండే కార్డియోథొరాసిక్ సర్జన్స్లో మనదే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ దిస్ టైం పీరియడ్ అన్నమాట. సో ఇది చాలా గర్వకారణం. సో అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. తిరుపతిలో ప్రతి హాస్పిటల్లో దాదాపు 1, 2, 3 కన్నా సర్జరీల కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదు. పేషెంట్స్ మహానగరాలకి ఈ చికిత్సకి వెళ్ళేవాళ్ళు, ఈ సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు. అలాంటిది వాళ్ళు చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న చికిత్సని వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనం గత 2 సంవత్సరంలో దాదాపు 60 to 70%, 80% వరకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మనం ఉచితంగా ఈ హృద్రోగ శస్త్రచికిత్స అందించబడింది. కార్డియోథొరాసిక్ విభాగంతో పాటు అత్యంత క్లిష్టమైన సర్జరీలు, అత్యంత క్రిటికల్ కేర్ వైద్యాన్ని కూడా మనం ఇక్కడ అందిస్తున్నాము. ఇది ప్రజల వరకు మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని శ్రమ, ఖర్చు తగ్గించుకుని ప్రపంచ స్థాయి వైద్యాన్ని మన తిరుపతిలోనే పొందే విధంగా మీరిచ్చే సపోర్ట్ కూడా అభినందనీయం. థ్యాంక్ యూ.